అభివృద్ధి అంటే ఏంటి? ఆకాశంలోకి ఎగిరిపోవడం, గ్రహాల్లోకి వెళ్ళిపోవడం, పెద్ద పెద్ద రోడ్లు వేసుకోవడం, పెద్ద పెద్ద భవనాలు కట్టుకోవడం, దీన్ని అభివృద్ధి అంటారా? ఏ రాజు అయితే భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకుంటాడో ఆ దేశమునకు సర్వ విషయములలో మేలు కలుగుతుంది. మనకేమో వ్యవసాయం అంటే దండగా అనే పాలకులు ఉన్నారు. వ్యవసాయం దండగైతే ఏం తింటావు? గడ్డి తింటావా? 6 సంవత్సరాలు పంట వేయి, 7వ సంవత్సరం పంట వేయకన్నాడు. అంటే విశ్రాంతి కావాలా? కావాలండి. బైక్ అయినంతే కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత కనీసం ఒక అరగంట ఆపాలండి, లేకపోతే ఇంజిన్ హీట్ ఎక్కిపోయి మొత్తం సిస్టమ్ ఫెయిల్ అయిపోయే ప్రమాదం ఉంది. అలాగే కారు కూడా కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత కొంతసేపు ఆగాలి. దేవుడు భూమి గురించి విషయం శ్రద్ధ చెబుతున్నాడు. 6 సంవత్సరాలు పంట వేయి, 7వ సంవత్సరం దానికి విశ్రాంతి ఇవ్వు అన్నాడు. ఏమండి, ఈ శాస్త్రం ఎవరైనా చెప్పారండి? ఈ సైన్స్ ఎవరైనా చెప్పారు? అగ్రికల్చర్ ఏమండి, అగ్రికల్చర్ బయాలజీ, అగ్రికల్చర్ సైన్స్ వాళ్ళని అడగండి, ఇది నిజమా కాదా? ఈరోజు క్రాప్ హాలిడే అంటున్నారండి. ఇప్పుడు తెరుచుకున్నారు కళ్ళు. ఏమి ఇవ్వాలట? క్రాప్కి హాలిడే ఇవ్వాలట. క్రాప్కు హాలిడే ఇవ్వాలని నువ్వు చెప్తున్నావు ఈరోజు. భూమికి 6 సంవత్సరాలు నువ్వు విత్తు, దాని పంట తీసుకో, కానీ 7వ సంవత్సరం దానికి విశ్రాంతి ఇవ్వు అని దేవుడు చెప్పాడు. ఏమండి,